K1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలే ముందు ఆ తర్వాతే ఏదైనా సీఎం చంద్రబాబు. ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు మంత్రి నాదెండ్ల. నా సినిమాలు బ్యాన్ చేయండి, రివ్యూలు రాయకండి, నిర్మాత నాగవంశీ ఆగ్రహం. ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లెపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. 60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. మొట్టమొదటిసారి మన బిడ్డల కోసం మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్, సపరేట్ ప్యాకేజింగ్, దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు. గతంలో చూశారు మీరు, చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు, పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి రాకూడదు, స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు. క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగేవి గతంలో. కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా ఒక కొత్త సంస్కరణని. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి.
సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే, ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్, ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది April 31st మనం ఏమండి what is an existing card is being replaced with this card. Yes, it has a family member details. It has a family. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. విశాఖ నగరంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వారిని సామాజికంగా, ఆర్థికంగా వారి ఉన్నత కృషి చేస్తుందని విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం వారిరువురు జీవీఎంసీ 4వ జూన్ 28వ వార్డు పరిధిలోని JSM కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వృద్ధులు, వితంతువులకు, దివ్యాంగులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వారి ఉన్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం అందించడం జరుగుతుందని, అలాగే నేడు 28వ వార్డు JNM కాలనీలో దివ్యాంగులైన P శరణ్య, వృద్ధులరాజు, అప్పారావు, వితంతువులు గంగమ్మ, నారాయణమ్మలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు. అలాగే అక్కడ స్థానిక ప్రజలు అర్హులైన చాలా మందికి పింఛన్ రాలేదని వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందించారు. మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. చాలా మంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని, సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు. సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి
నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి, మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదల్లా, ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూ గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా, జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇగరవరం మండలం, అర్జునుడిపాలెం, అత్తిలి మండలం, పాలూరు గ్రామాలలో పాటు తణుకు పట్టణంలోని 15వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు చేశామన్నారు. వివిధ కేటగిరీల్లో దివ్యాంగ పెన్షన్లు 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్లను అందజేస్తుండగా తణుకు నియోజకవర్గంలో సుమారు 30,000కు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో పెన్షన్ రద్దు చేసి దుస్థితి ఉండేది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా కొనసాగించే విధానాన్ని చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేద కుటుంబంలో పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు వెళ్లి పెన్షన్లు తెచ్చుకోవాలని ఏటీఎం బ్యాచ్ తో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల పట్ల చిత్తశుద్ధితో బాధ్యతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఏం పేరు? ఇంటి దగ్గర ఉంటారు. పది నెలలు అంటున్నా ఇంటేలు పేరు చెప్పరా? ఇలా చూడు, అటు చూడు. ఇంటికి తెచ్చేస్తున్నారు కదా, ఇంటికి తెచ్చేస్తున్నారా? ఓకే సార్. పెన్షన్ ఇస్తున్నారా? ఇంటికి తెచ్చి 4,000. ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారికి, పేదలైనటువంటి వారి అందరికీ కూడా పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయల నుంచి 15,000 వరకు వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 1వ తేదీనే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించి ఈరోజు తణుకు పట్టణం 15వ వార్డు పాలూరు అర్జున్పాలెంలో నేను స్వయంగా వెళ్ళి ఈ పెన్షన్లను అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
1వ తేదీనే పెన్షన్ అందించడంతో పాటుగా దానికి సంబంధించి పెంచి ఈరోజు ఇవ్వటం పట్ల వారందరూ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు అమలు చేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో దాదాపు 35,000 పైగా పెన్షన్ని ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మరలా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల బాధ్యతతో ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఏ విధంగా హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 3 నెలల వరకు పెన్షన్ తీసే సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. అంటే ఒక నెల తీసుకోకపోయినా 2వ నెల తీసుకోవచ్చు, 2వ నెల తీసుకోలేకపోతే 3వ నెల తీసుకోవచ్చు. కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు కానీ ఈరోజు ఒక నెల మిస్ అయితే గతంలో పెన్షన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉండేది. దీన్ని ఈరోజు ప్రజలని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు 3 నెలల వరకు దాన్ని ఈరోజు అలౌ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దుష్ప్రచారాలు పేటీఎం బ్యాచ్లతో కూడా చేయడం జరుగుతుంది. మనందరం కూడా చూసాం వాళ్ళ దుష్ప్రచారాలు ఏ విధంగా ఉంటాయో. లేనిది ఉంది లేనట్టు కూడా వాళ్ళు సృష్టించి ఈరోజు ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఏదో పెన్షన్లు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవాలి, బ్యాంకుల్లో పెన్షన్లు వేస్తారు, బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో పనిచేస్తుంది. పేద ప్రజల పట్ల బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఈ నెల 8వ తేదీ మంగళవారం మరియు 30 ఏప్రిల్ 2025 బుధవారం జరగనున్న స్వామివారి చందనోత్సవం కార్యక్రమానికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు, దేవాలయ స్థానాచార్యులు డాక్టర్ టి రాజగోపాల్, ప్రధాన అర్చకులు రమణాచార్యులు, వేద పండితులతో ప్రత్యేకంగా నేడు సచివాలయంలో గౌరవ మంత్రివర్యులను కలిసి స్వామివారి వార్షిక కళ్యాణమునకు మరియు చందనోత్సవమునకు ఆహ్వానం పలికి ఆహ్వాన పత్రికను అందజేశారు. తదుపరి మంత్రివర్యులకు వేద పండితులచే వేద ఆశీర్వచనం అనంతరం ఈవో స్వామివారికి చిత్రపటం ప్రసాదాలను అందించారు. వీరితో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బండారు రాంబాబు తదితరులు ఉన్నారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం యందు ఈనాడు భగవద్భక్తులు సమర్పించిన మధురకాలు. తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్ లో చైత్రదీపిక ప్రతిభా ప్రదర్శన అభినందించిన గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. తైవాన్లో ఈ నెల 24వ తేదీ నుండి 30 తేదీ వరకు జరిగిన తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్లో నర్సీపట్నంకు చెందిన పెదిరెట్ల కృష్ణాబాయి మనవరాలు
కుమారి పి చైత్రదీపిక భారత జట్టు తరపున పలు విభాగాల్లో ప్రాతినిధ్యం వహించి విశేష ప్రతిభను కనబరిచింది. ఈ సందర్భంగా పి చైత్రదీపిక నర్సీపట్నం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి తైవాన్లో తన స్కేటింగ్ విజయాలను వివరించింది. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైత్రదీపికను అభినందించి భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. నర్సీపట్నంకు చెందిన చైత్రదీపిక తైవాన్లో రోలర్ స్కేటింగ్ లో పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమని చాలా సంతోషంగా ఉందని అన్నారు. సార్ అందరి దగ్గర సార్ అందరికీ నమస్కారం అండి. ఇక చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగాది మనకి మొన్నే చేసుకున్నాం. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఈ కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, అలాగే ముఖ్యంగా క్రీడాకారులకి కూడా మంచి జరగాలని, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. మీరు ఇప్పుడే చూశారు, ఈ అమ్మాయి మన నర్సీపట్నమే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, పేరు దీపిక. మొన్న ఎక్కడ స్పోర్ట్స్ ఇది తైవాన్లో స్కేటింగ్ కాంపిటీషన్ జరిగాయి. ఆ కాంపిటీషన్లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేశారు. ఈ అమ్మాయికి బ్రహ్మాండంగా మెడల్స్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం ఇది. ఆంధ్రప్రదేశ్లో మన నర్సీపట్నానికి కూడా గుర్తింపు. తైవాన్లో జరిగిన కాంపిటీషన్లో ఒక నర్సీపట్నం అమ్మాయి పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించిందంటే మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా గర్వకారణం. అందుకే నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో బీచ్లో ఈ స్కేటింగ్ చూశాను. నేను విశాఖపట్నంలో అయితే నేషనల్ స్టేడియంస్ కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది చూసిన తర్వాత గణబాబు గారని ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం ఎమ్మెల్యే, నేషనల్ వాలీబాల్ ప్లేయర్, అతను పిలిపించి మాట్లాడాను నేను. మన నర్సీపట్నంలో కూడా స్కేటింగ్ పెడితే ఎలా ఉంటుందని. అతని సలహా మీద అప్పుడు నర్సీపట్నంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందు స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కూడా నర్సీపట్నం చేసాం బ్రహ్మాండంగా ఆ రోజుల్లో. తర్వాత ప్రభుత్వం మారింది. మరి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆడుకుందాం అనుకున్నారు, ఆడేది తప్పించి ఈ స్కేటింగ్లు అయ్యి ఆడలేదు, పూర్తిగా వదిలేశారు. స్పోర్ట్స్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు, విజయవాడలో ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. ఆ స్టేడియం కానీ వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని క్రీడలకి మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు, స్కేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మనకి. వాళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చి స్పోర్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ ప్రజలందరూ కూడా సహకరించి ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని, క్రీడాకారులని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఈ సందర్భంలో వ్యాపారవేత్తల్ని, మంచి మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది. మీకు ప్రతి ఇండస్ట్రీకి సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. దయవించి మీరు అందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ని స్పోర్ట్స్కి అలాట్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న చిన్న స్టేడియం, పెద్ద స్టేడియంలు అవసరం లేదు మనకి, ఇంటర్నేషనల్ స్టేడియంలు అవసరం లేదు. ఇప్పుడు హై స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ని మనం బాగు చేసుకుంటే గ్రామీణ స్థాయిలో మంచి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి
ఈ ఇండస్ట్రీస్ అందరూ కూడా బాగా ఆలోచన చేసి మీ సిఎస్ఆర్ గ్రాంట్ని కానీ ప్రోత్సహించినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి క్రీడాకారులు ఉంటారు. మన విశాఖపట్నం జిల్లాలో కూడా మంచి క్రీడాకారులను తయారు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని, ఈ తాలూకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ, అలాగే క్రీడాకారుల్ని కూడా నేను కోరేది ఏంటంటే మీరు పట్టుదలతో పనిచేయండి. ఇవాళ క్రికెట్ ఉంది, ఆ క్రికెట్ ఇవాళ ఇంటర్నేషనల్లో మంచి ఫేమస్ అయింది. అంతకంటే బెస్ట్ స్కిల్స్ ఉన్న గేమ్ ఇవన్నీ కూడా, స్కేటింగ్ కానీ, టెన్నిస్ కానీ, ఇవన్నీ కబడ్డీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. లోకల్ లీడర్స్ కూడా, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రోత్సహించి మీ కాన్స్టిట్యున్సీలో సంవత్సరానికి ఒకసారి ఏదో మీట్, కబడ్డీ మీట్ పెడతారా, క్రికెట్ మీట్ పెడతారా, మీ ఇష్టం వచ్చిన ఒక మీట్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటూ, మనం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని నేను కోరేది ఏంటంటే ఈ మీడియా ద్వారా స్పోర్ట్స్కి ఎక్కువ బడ్జెట్ కేటాయింపు చేసి క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత % కేటాయింపు చేయవలసిన అవసరం ఉంది. పూర్వం ఉండేది వాలీబాల్ ఉండేది. వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళకి రైల్వేలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఉద్యోగులు ఇచ్చేవారు. అదే సంస్కృతి మళ్ళీ తీసుకొచ్చి క్రీడాకారులు, బెస్ట్ క్రీడాకారులకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతో కొంత 1 or 2% కోటా ఇచ్చి వాళ్ళు కూడా ఉద్యోగులు ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం చెప్పి మనం చేస్తూ, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో కామన్ సైట్ గా ఉన్న స్థలంలో కొందరు భవన నిర్మాణం సాగిస్తున్నారని ఆ కాలనీకి చెందిన మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. కామన్ సైట్ గా వదిలిన స్థలంలో వేరే వ్యక్తుల నుండి పట్టాలు కొనుగోలు చేసి కొందరు ఇల్లు నిర్మిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీవాసులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. 2 నెలలుగా అధికారుల చుట్టూ, స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు కృష్ణవేణి ఇంకా కాలనీవాసులు పాల్గొన్నారు. కమ్యూనిటీ స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు పరిష్కరించాలి. టిట్కో గృహాల సమస్యలను పరిష్కరించాలి. టిట్కో గృహాల బలవంత వసూళ్లను పరిష్కరించాలి. గ్రామాల్లో మధ్యను ఇవ్వాలి. ఇంటింటికి కుళాయిలను పరిష్కరించాలి. గ్రామాల్లో ప్రజా సమస్యలను. పేరూరు పంచాయతీలోని చంద్రబాబు నాయుడు కాలనీ వాసులమండి. మేము 1996, 95 మధ్యన మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే మా కోసమని అక్కడ కమ్యూనిటీ స్థలం ఒక 66 పట్టాలు ఇవ్వగా కొంత స్థలాన్ని, ఒక 15 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ స్థలం కింద అక్కడ కేటాయించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఆక్రమించుకొని ఆ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారండి. మాకు అక్కడ అంగన్వాడీ గవర్నమెంట్ది అంగన్వాడీ స్కూల్ లేదండి. అక్కడ అద్దెలకు ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటున్నారు. ఆ అంగన్వాడీని ఆపించేశారండి, సచివాలయం ఆపించేశారండి. మాకు ఆ కమ్యూనిటీ స్థలంలో మాకు అంగన్వాడీ, మా కోసం కమ్యూనిటీ హాల్ని, తర్వాత సచివాలయాన్ని మాకు నిర్మాణం చేయాలని కాలనీవాసులు అందరూ 2 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి చాలా ఇసుకపోయి ఉన్నామండి. ఇక్కడ పెద్ద మనుషుల చుట్టూ తిరిగామండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ టచ్ చేసి ఉన్నామండి. మేము అధికారుల చుట్టూ తిరిగామండి. అధికారులు అందరూ వారికి అమ్ముడిపోయి ఉన్నారండి. మాకు సరైన న్యాయం మీ ద్వారా అయితేనే జరుగుతుందని మేము మీడియాకి వచ్చాం సార్. పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో 1995లో అక్కడ కాలనీ ఏర్పడింది. ఆ కాలనీలో అంగన్వాడీ సెంటర్, అలాగే అక్కడ కమ్యూనిటీ హాల్కి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పి అక్కడ పంచాయతీ తీర్మానం చేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు అక్కడ కొంతమంది ఆక్రమణదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని అంగన్వాడీ సెంటర్ కానీ కమ్యూనిటీ హాల్ లేకుండా ఇవాళ అక్రమ కట్టడాలని కడతా ఉన్నారు. మొన్న మేము వెళ్ళిన సందర్భంలో వాళ్ళు అడ్డుకోవడం కూడా జరిగితే అడ్డుకున్న మహిళల్ని మెడ మీద చేయేసి గంటిన పరిస్థితి కూడా డేగల నాగబాబు, అలాగే డేగల
మానే నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా మరి అక్కడ ఉండే ఆ రోజు మహిళలైన మా మీద చేసి గంటిన పరిస్థితి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాలనీ ఏమో ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంది, కానీ అక్కడ ఈ వాళ్ళ స్థలాలు ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో అలాగే అక్కడ ఆక్రమించుకున్న అధికార కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకుంటా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారే, మరి ఇవాళ కమ్యూనిటీ హాలు అలాగే అంగన్వాడీ సెంటర్కి అద్దె భవనాల్లో ఉన్నాయి. అందుకని ఇవాళ అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని అక్కడ కట్టివ్వాలి, అలాగే కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఎవరైతే ఆక్రమణదారులు కడతా ఉన్నారో ఆక్రమణ నిర్మాణదారులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కడుతున్నారు కాబట్టి వెంటనే ఆ కట్టడాలు ఆపాలి, నిర్మాణాలు కూల్చేసి అక్కడ ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారతదేశ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని మంత్రి వాసంశెట్టి సుభాష్మా అన్నారు. అమలాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ షోరూమ్ ను మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాథూర్ ప్రారంభించారు. షాప్లోని వివిధ విభాగాలను ఐదాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీలు కుడుమూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, యానం మాజీ ఎమ్మెల్యే మల్యాది కృష్ణారావు ఎమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూమ్ ని మోడల్స్ అందరికీ నచ్చే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మలబార్ గోల్డ్ కు ప్రత్యేక స్థానం ఉందని, కొనుగోలుదారులు మలబార్ వజ్రాభరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేస్తారని నేతలు పేర్కొన్నారు. మలబార్ నుంచి నిఖిల్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫెబిన్ గారిని, ఎంపీ గారిని సన్మానం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనతో పాటు జాయిన్ అయినటువంటి మన మరొక చీఫ్ గెస్ట్ టీడీపీ లీడర్ కమలాపురం పల్లం రాజు గారిని కూడా సన్మానం చేయవలసిందిగా నేను నిఖిల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. లాయల్ కస్టమర్స్ అలాగే నెక్స్ట్ సింగంశెట్టి శేషారావు గారు. मैम इलेक्शन ఒకసారి मैम స్మైల్ मैम ఒకసారి ఫ్యామిలీ కూడా మీ యొక్క ప్రోడక్ట్ ని మన చీఫ్ గెస్ట్ గారి చేతుల మీదుగా ఎలక్షన్ సార్ ఎలక్షన్ సార్ ఒకసారి ఇది చూడమ్మా సార్ ఈ కెమెరా అలాగే శ్రీ నారాయణరావు గారు అండ్ ఫ్యామిలీని మినిస్టర్ సుభాష్ గారు అలాగే ఎంపీ గారు మామూలు గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున మలబార్ యూనిట్ ని ఇక్కడ స్థాపించినందుకు మలబార్ యూనిట్ యజమానికి అలాగే దాంతో పాటు ఈ స్థానం కేటాయించిన మన మదన్ గారి నాన్నగారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, ఇక్కడ ఒక యూనిట్ పెట్టడం వల్ల ఎవరైనా సరే ఎక్కడున్న ప్రాంతవాసులు బయట డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే బదులు ఇక్కడ కూడా అందుబాటులో ఉండేలాగా చేయించడానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ షోరూమ్ మీకు అత్యంత మిగతా షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ లాభం పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.